వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి, మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన, గతించిన వారమంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు నాయన. ఇదిగో తండ్రి, నాయన, అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నా ప్రభులకు ప్రభు అయినటువంటి మా దేవా, నీకే స్తుతి. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలినటువంటి మా దేవా, మీకే మహిమ. అతి సుందరుడమైనటువంటి మా తండ్రి, మీకే ఘనత. అతి సుందరమైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. నీతిమంతుడమైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, మీకే మహిమ. నిర్మలమైన వాక్కుగల మా దేవా, మీకే ఘనత. మా కోట, మా ఆశ్రయదుర్గమా, మీకే స్తుతి. మా ఆశ్రయ స్థానమా, మీకే దేవా, మీకే స్తోత్రం. త్వరలో మేఘారుండే రానున్నటువంటి మా ప్రభ, మీకే మహిమ. సర్వోన్నతుడా, మీకే ఘనత. సర్వాధికారి, మీకే స్తుతి. సర్వ సృష్టికర్త, మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా, మీకే మహిమ. మా ఉన్నత దుర్గమా, మీకే ఘనత. మా రక్షణకర్త, మీకే స్తుతి. సర్వ సృష్టికి కర్తమైనటువంటి మా దేవ, నీకే మహిమ. నమ్మకమైనటువంటి మా దేవ, మీకే స్తుతి. సర్వశక్తి గల మా తండ్రి, మీకే స్తోత్రం. అభివృద్ధినిచ్చు మా ప్రభా, మీకే ఘనత. అసాధ్యమైనదంటూ లేనివాడా, మీకే మహిమ. దహించే అగ్నివలని మహిమను కనపరచువాడా, మీకే మహిమ. సమాధానకర్తగా అధిపతి అయినటువంటి మా దేవ, మీకే స్తుతి. మహాగణుడు అయినటువంటి మా దేవ, మీకే ఘనత. ఘనమైన నామం గలవాడా, మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నాయన, ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, ఇదిగో నాయన, ఇదిగో నాయన తండ్రి, మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ పిరి కుమారుణ్ణి భూమి మీద పంపించి తండ్రి, నాయన, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి నాయన, ఇదిగో తండ్రి, ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన, ప్రభునైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పండినది మొదలుకున్నాయినా ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల తండ్రి, అనేక విషయాలలో పాపం చేస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. తండ్రి, ఇదిగోనైనా మా పాపలన్నీ మన్నించమని మీ సన్నిధిలో పెట్టుకుంటున్నాం తండ్రి. ఇకనైనా నువ్వు దయాళుడునైనా, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడవు నాయన. తండ్రి, నీకు మొర్రపెట్టి వారందరి ఎడల కృపాతిశయం గలవాడమని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఇక నాయన, మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు నాయన సహాయం దయచేయమని తండ్రి మీ సన్నిధిలో మేము తండ్రి మమ్మల్ని పవిత్రుడైనట్లు ఇష్టపుతో మా పాపలను పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. గొప్ప దేవా, నీకే స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రముగా తండ్రి. సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో నాయన, ఇక తండ్రి, మా కపటపు నడతను మాకు దూరం చేయండి నాయన. తండ్రి, మీ ఉపదేశం మాకు దయచేయండి తండ్రి. మీ చిత్తానుసారముగా తండ్రి మేము బ్రతికి తండ్రి, మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి, బుద్ధిగల కన్యకుల వలె తండ్రి మీ సన్నిధికి సిద్ధపడి తండ్రి మీ సన్నిధికి వచ్చినట్లు ఆయన అందరికీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి. తండ్రి, మేము పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ తండ్రి మీ సన్నిధిలో మేము ఆరాధించి మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని మహింపరచుటకు కావలసినటువంటి మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. ఈ ఆదివారము ఉదయాన్న కాలంలో మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఇక రండి, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. ఇక నాయన తండ్రి, మీ సన్నిధిలో నాయన, ఇక తండ్రి మీ ధర్మశాస్త్రం అనుసరించుటకు తండ్రి మాకు బుద్ధిని దయచేయండి నాయన. అప్పుడు మా పూర్ణ హృదయంతో దాని ప్రకారం మేము నడుచుకుందాము తండ్రి. వ్యర్థమైన మాటలు చూడకుండా తండ్రి మా కన్నులు త్రిపివేయండి నాయన. నీ మార్గంలో నడుచుటకు తండ్రి మమ్మల్ని బ్రతికించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. నాయన, మేము బ్రతికినట్లు మీ కరుణా కటాక్షం మాకు దయచేయండి తండ్రి. నాయన, మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచము నాయన. ఏ పాపమును తండ్రి మమ్మల్ని ఏలనీయకమయ్యా. అయ్యా, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి తండ్రి మా ప్రాణాలను విడిపించండి నాయన. యెహోవా తండ్రి, మా నోటికి కావలి ఉంచము నాయన. మా పెదవుల ద్వారములకు కాపు పెట్టమని అడుగుచున్నాం తండ్రి. నాయన, మరి ముఖ్యంగా తండ్రి యెహోవా మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికించము నాయన. నీ నీతిని బట్టి మా ప్రాణమును శ్రమలో నుండి తప్పించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. యుద్ధ వీరుడా, బలసూరుడా తండ్రి, మా పక్షాన యుద్ధము చేయవడా తండ్రి. అంధకార సంబంధమైన శక్తులతో యుద్ధము చేయి నేర్పమని అడుగుచున్నాం తండ్రి. దయామయుడ, కరుణామయుడ,
తండ్రి మీ పరిశుద్ధాత్మతో అభిషేకించుము నాయన. ప్రార్థన శక్తి మాకు దయచేయండి తండ్రి. దానియేలు వలె, యాకోబు వలె పట్టుదల కలిగి తండ్రి మీ సన్నిధిలో నాయన మేము ప్రార్థించినట్లు నాయన మాకు అందరికీ జ్ఞాన హృదయం దయచేయండి అయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ఇంకో తండ్రి మీ లేఖనాలను గ్రహించినట్లు తండ్రి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అదుకు బుద్ధి అనుగ్రహించే దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను ఆయన. ఇగో తండ్రి సంఘాల మధ్య తండ్రి ప్రేమ సమాధానము మేము కలిగి ఉండినట్లు నాయన మా కుటుంబాలలో తండ్రి ఇగో నేను మేమందరము ఐక్యత కలిగి ప్రేమ కలిగి తండ్రి ఒకరి ఎడల ఒకరు తండ్రి సమాధానము కలిగి ఉండి తండ్రి మీ సన్నిధిలో మేము ఉదయం సాయంకాలంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటకు తండ్రి సిద్ధపడి ఉండినట్లయినా కుటుంబాలలో తండ్రి ఐక్యతను దయచేయండి ఆయన. ఇగో నా బలమా, మా దుర్గమా, శత్రులు జయించుటకు మాకు యుద్ధం నేర్పమని అడుగుచున్నాం తండ్రి. సాతాను శీఘ్రముగా మా కాళ్ళ కింద చిత్తగా తొక్కించమని అడుగుచున్నాం నాయన. ఇదిగో తండ్రి హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు, హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు, పరలోక రాజ్యం వారిదని సెలవిస్తున్నావు తండ్రి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది నాయన, బహువ్యాధి గలదని లేఖనం సెలవిస్తున్నావు తండ్రి. నాయన హృదయంలో తండ్రి మేము నాయన ఎల్లప్పుడూ తండ్రి మా హృదయంలో తండ్రి మీ వాక్యాన్ని నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును బుద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి. హృదయం నుండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడనని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. నాయన తండ్రి మా హృదయంలో వాక్యము భద్రపరుచుకుని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా తండ్రి పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి నాయన, ఇగో నాయన మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేము అందరం కూడా తండ్రి ఇక నా బీదలను, చిన్నపిల్లలు, వృద్ధులను, అనాథలను, కుడుగుడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన ఆ బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో నేను మీ దేరకల చాటును భద్రపరచబడి అవసర విషయంలో సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలని, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దేరకల చాటును భద్రపరచండి ఆయన. అలాగే తండ్రి అనేక ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని క్షేమకరంగా వారిని తోడుకొని రమ్మని, క్షేమకరంగా వారిని గృహాలు తోడుకొని రమ్మని అర్థిస్తున్నాం తండ్రి. ఇక నేను డ్యూటీలకి, ఆఫీసులకి వెళ్ళిచ్చినటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన వారి పని పట్ల మీరు తోడై ఉండండి ఆయన. ఇక తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన వారి సాయంకాలం వారి పని పట్ల ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల్ని, ఇంటర్వ్యూకి వెళ్ళిన బిడ్డల్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నారు. ఉద్యోగాలు అనుగ్రహించండి ఆయన. ఇక నేను గర్భిణీ స్త్రీలను, హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని కానీ, స్టాఫ్నే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దేరకల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని పిల్లల వారికి బహుమానంగా అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. గర్భఫలం దయచేసే దేవుడు నీవే కదా నాయన. ఇగో తండ్రి మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని పిల్లలైన దంపతులను జ్ఞాపకం చేసుకోండి. జకర్యాని జ్ఞాపకం చేసుకున్న రీతిగా నాయన, అబ్రహాం గారిని సారమ్మను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి పిల్లలైన దంపతులను జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఇదిగోనైనా ఈ ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలని తండ్రి వారికి మరొక సంవత్సరము నూతన దయాకిరీటం మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలని మీ సన్నిధిలో వారిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఇకనైనా మీ సన్నిధిలో విధవరాండ్రులను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇకనైనా తండ్రి ఆత్మీయంగా ఎదుగుటకు కావలసినటువంటి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని యవ్వన బిడ్డల కొరకు మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో యవ్వన బిడ్డలందరినీ కూడా మీ జ్ఞాపకం చేసుకుని మీ కృపా కాపుదలు అనుగ్రహించండి. సోదరులో ఉన్నటువంటి వారిని కానీ, బాధలలో ఉన్నటువంటి వారిని కానీ, ఇరుకుల్లో, ఇబ్బందుల్లోనూ అనేక సమస్యలు ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను మీ కృపా కాపుదలు అనుగ్రహించండి. మీ మెండైన దేవులతో నింపండి నాయన. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాల రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం. కృప చూపించండి ఆయన. ఇక నేను భార్య రక్షణలోకి వస్తే భర్త రక్షణలోకి రాలేనటువంటి కుటుంబాలు ఉన్నాయి, భర్త రక్షణలోకి వస్తే భార్య రాలేనటువంటి కుటుంబాలు ఉన్నాయన. ఇక నేను కుటుంబాలలో అందరము కలిసి తండ్రి మీ సన్నిధిలో స్తుతించుటకు, తండ్రి మీ సన్నిధిలో ఆరాధించుటకు నాయన, మీ సంఘముతో తండ్రి నాయన మీ సంఘంలో మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలని, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసిన అందరికీ రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా మీదను మీ మీదను తిరుగుబడి చేస్తున్నట్టు ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకు అందరికీ శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయండి తండ్రి. ఇక నేను మా మీద తిరుగుబడి చేస్తున్నట్టు బిడ్డలకి తండ్రి ఇక సిలువను కూర్చున్న వార్త తండ్రి నశించున్న వారికి వెర్రితనముగా ఉన్నది కదా తండ్రి. రక్షింపబడుచున్న మాకు దేవుడి శక్తి ఉన్నది నాయన. ఇగో తండ్రి నాయన వారు గ్రహింపజేసే మంచి మనసును దయచేయండి. బండలను రాతి ఉదయాలు తీసివేయండి.
మెత్తని మాంస హృదయాల వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్‌ని, పోలీస్ శాఖలను, బోర్డర్ సెక్యూరిటీ ఉద్యోగస్తులను, తండ్రి సామాన్య ప్రజలను, అధికారులను ప్రతి ఒక్కరికి తండ్రి రక్షణ దయచేయండి నాయన. ఇక తండ్రి దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు అందరి కొరకు తండ్రి, సామాన్య ప్రజల కొరకు, కుటుంబాల కొరకు మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. మీ కృపా కాపుదలను అనుగ్రహించండి. మీరు రెక్కల చాటున భద్రపరచండి నాయన. ఇక విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించండి తండ్రి. పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇంకోనైనా ఆడబిడ్డలకు మంచి మా బిడ్డలకు మంచి వాక్యం ఎరిగినటువంటి బిడ్డలను దయచేసి తండ్రి మీ సన్నిధుల వారి నిందారతులుగాను, పరిశుద్ధులుగాను బ్రతుకున్నట్లు నాయన కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డలందరినీ జతపరచమని అర్థిస్తున్నాను తండ్రి. ఇక నేను సువార్త ప్రకటన చేస్తున్నటువంటి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయ రెక్కల చాటున భద్రపరచండి నాయన. మీ కృపా కాపుదలను అనుగ్రహించండి తండ్రి. ఇక నేను శోధనలో పడిపోకుండా ఉన్నట్లు నాయన మీ సన్నిధిలో నాయన మీ దయ రెక్కల చాటున భద్రపరచండి నాయన. నేను శోధన జయించడానికి కావాల్సిన శక్తిని, శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని మాకు అనుగ్రహించండి ఆయన. ఇదిగో తండ్రి, సహింపగలిగినందుకంటే ఎక్కువగా శోధింపబడినని లేఖనము సెలవిచ్చుకున్నది కదా, అట్టి రీతిగా తండ్రి ఇదిగో నాయన సహించగలిగినందుకంటే ఎక్కువగా శోధింపబడనని నిగన శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని కూడా మీరు అనుగ్రహిస్తారని కొరింథీయులు రాసిన పత్రులు రాసిన రీతిగా తండ్రి ఇక ఇబ్బందుల్లోను, ఇరుకుల్లోను, సమస్యల్లో ఉన్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయినా. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి అని. ఏ సమస్యల్లోనూ, ఏ బాధల్లోనూ, ఏ ఇబ్బందుల్లో పడి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో లేవనెత్తండి అయినా. మేమందరము తండ్రి మా కుటుంబాలతో పాటు మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ అనుగ్రహించండి. మీరు రెక్కల చాటున భద్రపరచమని మెండైన దీవులతో నింపమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి నాయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం. పరమ తండ్రి, నిజమే తండ్రి, నమ్ముటి నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం. పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, ఆమేన్. దేవునికి స్తోత్రం, ఆమేన్. దేవునికి స్తోత్రం.